అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనపై వైఎస్ జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న రాక్షస పాలనపై ప్రజా పోరాటం చేద్దామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త జిలాని నడి రోడ్డుపై పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే పొల్ల బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. రషీద్ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. గురువారం బెంగళూరు నుంచి తాడేపల్లిలో నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అధికారంలోకి వచ్చిన పార్టీ దృష్టి పెట్టాలి, కానీ వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలనే కోణంలో దారుణాలకు పాల్పడడం హేయమన్నారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారని తెలిపారు. వినుకొండలో రషీద్ను పాశవికంగా హత్య చేయడం అందుకు పరాకాష్ఠన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడానికి నెలన్నర రోజులుగా సాగుతున్న అరాచకాలే తార్కాణమన్నారు. ప్రజలందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ సీఎం సహా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులే రాజకీయ దురుద్దేశాలతో వెనుకొండి ప్రోత్సహిస్తుండడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.